వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి పవన్. దారి పొడవునా పూలతో స్వాగతం పలికిన అమరావతి రైతులు. అనంతరం సీఎం చంద్రబాబును కలిసిన జనసేనాని. పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్లోని తన నియోజకవర్గ వారణాసిలో జరిగిన కార్యక్రమంలో 9.26 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి 20,000 కోట్లు జమ. గత వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసిందని గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరోపణ. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. వివరాల్లోకి వెళితే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం తొలిసారిగా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి పయనమయ్యారు. సచివాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయన తన ఛాంబర్ను పరిశీలించడంతో పాటు అధికారులను పరిచయం చేసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లి పాత టోల్గేట్ ప్రాంతం నుండి ప్రత్యేక కాన్వాయ్లో పవన్ బయలుదేరగా రాజధాని రైతులు పవన్ కాన్వాయ్ వెళుతున్న ప్రాంతమంతా పూలతో నింపేశారు. రైతులకు అభివాదం చేసుకుంటూ పవన్ సచివాలయానికి చేరుకున్నారు. తొలుత తాడేపల్లి మణిపాల్ సమీపంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారని పవన్ దృష్టికి నాయకులు తీసుకురాగా ఫ్లెక్సీలను పవన్ పరిశీలించారు. అనంతరం మందడం వద్ద రాజధాని రైతుల సచివాలయ మార్గమధ్యంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహానికి పవన్ పూలమాల వేసి ముందుకు కదిలారు. ఆ తర్వాత సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబుని కలిశారు. ఇరువురు కాసేపు ముచ్చడించుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల రాకతో సచివాలయ ప్రాంగణం సందడిగా మారింది. రైతులకు తోడ్పాటు అందించేందుకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏడాదిలో 3 విడతలుగా ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 6,000 అందిస్తుండగా ఒక్కొక్క విడతలో 2,000 చొప్పున అందిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్లోని తన నియోజకవర్గ వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ ఈ నిధులను రైతుల ఖాతాలలోకి బదిలీ చేశారు. మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి 20,000 కోట్లు జమ చేశారు. 2019లో పీఎం కిసాన్ పథకం ప్రారంభించాక ఇప్పటి వరకు 16 విడతలలో నిధులు విడుదల చేశామని, ఇది 16వ. पीएम सूर्य घर मुफ्त बिजली योजना से जुड़े हैं, उनमें से ज्यादातर को डबल फायदा हुआ है. उनका बिजली बिल तो जीरो हो ही गया है, 2-3 हजार रुपये की कमाई भी होने लगी है. साथियों, बीते 10 सालों में बनारस शहर और आसपास के गांवों में कनेक्टिविटी का जो काम हुआ है, వైసీపీ హయాంలో గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించారని రాష్ట్ర గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. విజయనగరం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో సాలూరు ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించారని అన్నారు. చంద్రబాబు నాయుడు తనకు మంత్రిగా మరింత బాధ్యత అప్పగించారని, ఉమ్మడి విజయనగరం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని, గిరిజన విద్యార్థుల మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో పనిచేస్తానని అన్నారు. ఎందుకంటే డోలీ కష్టాలు అంటే ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారులు లేని దగ్గర ఫీడర్ అంబులెన్స్లో కిందకు తీసుకొచ్చేవాళ్ళం. గిరిజన గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందండి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన గిరిజన గర్భిణీ వసతి గృహానికి సాలూరులోనే ఏర్పాటు చేసాం. అయితే అది పార్వతీపురంలోని ప్రతి దగ్గర సాలూరులో చూసిన తర్వాత ఒక మోడల్ ప్రతి దగ్గర చేసాం. పౌష్టికాహారం ఇచ్చి ఆ గర్భిణీని హాస్పిటల్ తీసుకెళ్లి సుఖంగా డెలివరీ అయిన తర్వాత తీసుకెళ్లి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో వాళ్ళ గమ్యానికి చేర్చేవాళ్ళమండి. ఈ రోజు గత 5 సంవత్సరాలుగా అది లేకుండా పోయింది. మళ్ళీ డోలీ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఎలా అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే తలుచుకుంటే, ఈ నవయుగంలో రాకెట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ఒక్క మెసేజ్ పెట్టి విషయాలు తెలుసుకున్న టైంలో కూడా ఒక జంతువుల్లాగా ఒక గిరిజన మహిళ రోడ్డు మీద 10 మంది మధ్యలో ప్రసవ వేదన అనుభవిస్తూ ప్రసవించడం అనేది ఒక గిరిజన మహిళగా చాలా సార్లు బాధపడ్డాను, సిగ్గుపడ్డానండి. ఆ కష్టాలు లేకుండా ఖచ్చితంగా ఎవరైతే హిల్ టాప్ లో ఉంటారో వాళ్ళని క్రిందకు తీసుకొచ్చి ముందుగానే పౌష్టికాహారం ఏర్పాటు చేసి వసతిగృహంలో ఉంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామండి. ఖచ్చితంగా గిరిజనులకు కావాల్సింది విద్య, వైద్యంగా చేయగలుగుతామని
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అఖండ స్వాగతం లభించింది. విమానాశ్రయానికి చేరుకోగానే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్పై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీగా గాజువాక బయలుదేరారు. ముందుగా స్థానిక కుంచుమాంబ అమ్మవారిని దర్శించుకున్న పల్లా అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లారు. పాత గాజువాక కూడలిలోని క్రేన్ సహాయంతో భారీ గజమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా కూటమి నేతలు కార్యకర్తలు నిల్చొని పల్లాపై పూలజల్లు కురిపించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత తనపై నమ్మకంతో బరువైన బాధ్యతను అప్పగించారని, పదవికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తన విజయానికి అహర్నిశలు కృషి చేసిన కూటమి నేతలు కార్యకర్తలకు పల్లా కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీని బలోపేతం చేస్తూనే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రణాళికతో ముందుకు వెళ్తానని చెప్పారు. నమస్కారం. ఈరోజు కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా శక్తి సామర్థ్యాలపైన నమ్మకంతో ఇవ్వడం, ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని రొమ్ము కాకుండా పార్టీని అలాగే ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఈ ప్రభుత్వం రావడానికి 5 సంవత్సరాలు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కలిపి ఇది కృషి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. కనుక ప్రభుత్వం అలాగే పార్టీ కేడర్ని మమేకం చేసి ప్రజారంజకమైనటువంటి పాలన అలాగే ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలనను అందించేటట్టుగా నా వారధిగా నేను నా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంగా ఈరోజు ఉమ్మడి కూటమిలో ఉన్నాం. ఉమ్మడి కూటమిలో అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వారు కూడా సముచిత స్థానం కల్పిస్తూ కూటమి యొక్క ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. విజయనగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయంలో అశోక్ బంగ్లాలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలు ఎన్డీఏని గెలిపించి మనందరిపై పెద్ద బాధ్యతని పెట్టారని, మనపై నమ్మకంతో గెలిపించారని, మన రాష్ట్రాన్ని మరియు విజయనగరాన్ని రక్షించుకోవడానికి ఈ తీర్పు ఇచ్చారని అన్నారు. ఇంతటి విజయానికి నిరంతరం కృషి చేసిన పార్టీల శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యతలు తీసుకున్నాక మొత్తం మన మినిస్టర్స్ టీం అందరూ ఆ రోజు బాధ్యతలు తీసుకున్నారు. సంధ్యారాణి గారు నిన్న ఏకాదశి మంచి రోజు అని కూడా వారు సెక్రటేరియట్లో కూడా అడుగు పెట్టి మన కాన్స్టిట్యుయెన్సీకి ఫస్ట్ టైం మినిస్టర్ బాధ్యతలు తీసుకున్నాక వస్తున్నారు. వారికి మొట్టమొదటిగా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వారికి ఎంత మంచి అవకాశం వచ్చిందో, ఎంతో మందికి సేవ చేయటానికి అవకాశం వచ్చింది. మీరందరూ మీరు సంధ్యారాణి గారు మంచి పదవుల్లో ఎప్పుడు ఉండాలని, ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదాలు అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం బాగా వర్షాలు కురవాలని, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానని, 2 రాష్ట్రాల ప్రభుత్వాల పరస్పర సంబంధాలు బాగుండాలని, తెలుగు ప్రజలు నీటి బాధని పోవాలని కోరుకుంటున్నానని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సమస్త లోకాలకి ఆనందాన్ని, సంతోషాన్ని నిర్ణయించేటటువంటి ఆ స్వామి సమృద్ధిగా ఈ సంవత్సరం వర్షాలు కురవాలని, రైతులోకం అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా పంటలు పండించుకునేటటువంటి భాగ్యం కలిగించాలని చెప్పి ఆ స్వామిని వేడుకోవటం జరిగింది. హరీష్ రావు గారు చెప్తున్నారు రైతులకి ఏది చేయాలని. ఈ పవిత్ర స్థలంలో రాజకీయాలకు సంబంధించి మాట్లాడటం మంచిది కాదు. ఏదేమైనప్పటికీ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని తెలుగు జాతి ఔన్నత్యాన్ని, కీర్తిని కాపాడుకుంటూ తెలుగు ప్రజల యొక్క ఈతి బాధలను తీర్చేటటువంటి శక్తిని, ఆ సామర్థ్యాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించాలని చెప్పి ఇరు ప్రభుత్వాలు సహకరించుకొని పరస్పరం
అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రజల కోరికలు తీర్చేటట్టుగా ఉండాలని చెప్పేది నా కోరిక. తూర్పుగోదావరి జిల్లాలో అన్నా క్యాంటీన్ల పునర్వ్యవస్థీకరణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సూచనలు చేశారు. కలెక్టర్ కార్యాలయం ఛాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్ లత జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత సమీక్ష నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘాల ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లను తిరిగి పునర్వ్యవస్థీకరణ కోసం అవసరమైన చర్యలు, మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఆయా అన్నా క్యాంటీన్ల యథార్థ స్థితి, అందుకు అనుగుణంగా చేపట్టవలసిన పనులపై నివేదిక రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్లు వివరాలు తెలియజేస్తూ రాజమహేంద్రవరంలో 3, నిడదవోలు, కొవ్వూరులలో ఒక్కొక్కటి చొప్పున అన్నా క్యాంటీన్లను గతంలో నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పుడు చెక్ పంపించారు. లాస్ట్ టైం గుర్తు ఉందా? ఇట్ వాస్ లైక్ ప్యానెల్ బోర్డ్స్ అవన్నీ పెట్టారు కదా మ్యామ్. అంటే లాస్ట్ టైం ఏవైతే డిజైన్ ఉందో మ్యామ్, టైకో డిజైన్, ఆ టైకో డిజైన్ ప్రకారం రీస్టోర్ చేయడానికి ఎంత ఎస్టిమేషన్? తిరుమల శ్రీవారిని ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదాలు అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు అశోక్ గార్డెన్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు, లారీ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే బైక్ నడుపుతున్న రమణయ్య మృతి చెందగా మణి అనే యువకుని కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు పుల్లంపేట మండలం బావికాడపల్లికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని 108 ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం సందర్భంగా రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించారు. రాజంపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా విశాఖ పార్లమెంట్ విభిన్న ప్రతిభావంతుల కమిటీ అధ్యక్షుడు ఇసరపు వాసు తన యొక్క ద్విచక్ర వాహనం పైన విశాఖ నుంచి బయలుదేరి రాయగడ మజ్జిగౌరమ్మ తల్లి మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరారు. ఆ ప్రయాణంలో పార్వతీపురం జనసేన సీనియర్ నాయకులు చందక అనిల్ ఆయన్ని కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు. అలాగే జన సైనికులు అందరూ సంతోషంగా వారి ప్రయాణం సాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నెయ్యి గాపుల సురేష్, సిరిపురపు గౌరీ, వగలపూడి నాని, మానేపల్లి ప్రవీణ్, వానపల్లి ప్రసన్న, కడగల గణేష్, రెడ్డి నాగరాజు, గేదెల వంశీ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మజ్జిగౌరమ్మ తల్లి రాయగడ దేవస్థానానికి విశాఖపట్నం నుంచి రాయగడకి ఈ యాత్ర చేపట్టడం దేనివల్లంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి 53 రోజులుగా నిర్బంధించి నానా యాత్ర కష్టాలు పెట్టారు. ఆ సమయంలో మాకు చేదోడు వాదోడుగా నిలిచారు మా లోకేష్ అన్న. కొడుకై ఉండి కూడా తండ్రి దగ్గర ఎన్నో కంటే చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎన్నో పోరాటం చేసిన ఆ సమయంలో మాకు పెద్ద దిక్కైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు జరిగింది. ఇది అధైర్యపడద్దని చెప్పి భరోసా ఇచ్చి లోకేష్ గారిని చేరదీసి బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పొత్తు అనేది ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ రోజు ప్రకటించిన మరుక్షణం నుంచి సామాజిక సేవే ధ్యేయంగా వాసవి క్లబ్లు పనిచేస్తున్నాయని క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పెదగంటెడ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ సుమారు 4 లక్షలకు పైగా వెచ్చించి చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా సరస్వతీదేవి విగ్రహావిష్కరణ, పెదగంటెడ విలేజ్ బోర్డు ధ్యాన మందిరంలో లాకర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరిక నిర్మూలన, అక్షరాస్యత సాధన, ఆలయాలకు చేయూత వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా ఆర్య వయసులలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఇతోధికంగా చేయూతను అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ చిత్రా రవిచంద్రన్, క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అడ్డగళ్ల వేవే గుప్తా, కమలశ్రీ, సాయి నిర్మల, ఉమామహేశ్వరి, కట్టా సతీష్, రీజనల్ చైర్పర్సన్ కేసరపు నాగేశ్వరరావు, కొల్లూరు వెంకట రమేష్, ప్రోగ్రాం చైర్మన్ చెక్క బంగారాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 6 క్లబ్లు అయితే సర్వీస్ చేస్తున్నాయండి. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు 9 పాయింట్లు అయితే ఇచ్చారండి గుడ్విల్ విజిట్లోని. ఆ విజిట్లో 9 పాయింట్లు ఇచ్చిన ప్రకారం అయితే మేము కండక్ట్ చేస్తున్నాం. స్కూల్ పిల్లలకైతే బుక్స్ ఇస్తున్నామండి, నిరుపేదలకి సారీస్ ఇస్తున్నాము, 12 ప్రాజెక్ట్ చేస్తున్నామండి. ఈ భాగంగా మన ఆర్ఎస్ గారు ఇది ఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఓ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్. మోర్ దాన్ 1 lakh మెంబర్స్ ఉండే ఒక ఏకైక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే అది వాసవి క్లబ్ ఇంటర్నేషనలే. ఆ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 1860 క్లబ్స్ ఉంటుంది.
ఆ దీంట్లో ఒక డిస్టిక్ 201A అనేది ఈ విశాఖపట్నంలో డిస్టిక్ 201A ఆ విశాఖపట్నంలో ఉండే డిస్టిక్ 201Aకు వివి గుప్తా గారు గవర్నర్గా ఉన్నారు. ఆ దీంట్లో నేటికి ఈ గాజువాక ఏరియాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తోట గుడ్ విల్ విజిట్ నడుస్తుంది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ అనేది వాళ్ళతో క్లబ్కు ఇంటర్నేషనల్ నుండి డైరెక్ట్గా వచ్చి సర్వీస్ కార్యక్రమం చేసే ఒక ఏకైక ప్రోగ్రామ్ ఇది. ఆ దీంట్లో ఈ గాజువాకం అనేది ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ద 201లా మా ఇంటర్నేషనల్కి చాలా సపోర్ట్ చేస్తూ ఉండే ఒక ఏరియా ఇది. ఈ దీంట్లో నేటికి సర్వీస్ కార్యక్రమం వచ్చిందానికి రియలీ వెరీ హ్యాపీ. దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీసు, చాలా సపోర్టు ఇంటర్నేషనల్గా వాళ్ళు చేసిండారు. ఈ డిస్ట్రిక్ట్ 201A ద బ్యాక్ బోన్ ఆఫ్ ద వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. ఇది ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్గా ఉండాను. వీఆర్ డూయింగ్ టు సర్వీస్ టు ద సొసైటీ. నేటికి ఇక్కడ ఉండే పువర్ ఆర్యవేశం మట్టం కాదు, ప్రతి ఒక్కరిమే లాట్ ఆఫ్ సర్వీస్ టు పబ్లిక్ చేసేందుకు ఈ గుడ్ విల్ విజిట్ నడుస్తూ ఉంది. ఐ ప్రౌడ్ టు సే ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఓ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఫర్ ద కమ్యూనిటీ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యాంశాలు మరోసారి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి పవన్. దారి పొడవునా పూలతో స్వాగతం పలికిన అమరావతి రైతులు. అనంతరం సీఎం చంద్రబాబును కలిసిన జనసేనాని. పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్లోని తన నియోజకవర్గ వారణాసిలో జరిగిన కార్యక్రమంలో 9.26 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి 20,000 కోట్లు జమ. గత వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసిందని గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరోపణ. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.